నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. అయితే మనిషి యొక్క శారీరక, మానసిక లేదా ఆధ్యాత్మిక పురోగతికి షట్చక్రాలు ఎంతో దోహదపడతాయి అని వింటూ ఉంటామండి. షట్చక్రాల గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ షట్చక్రాలు అసలు మనకి యాక్టివేట్ చేసుకోవాలని అంటే ఒక లేమన్కి అర్థమయ్యేలా చెప్పండి. అసలు ఏమిటి షట్చక్రాలు అని అంటే, జనరల్గా వింటూ ఉంటాము దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ ఐహికానికి కూడా చక్రాలు అనేవి ఉపయోగపడతాయి. ఐహిక సుఖాలు మనం పొందాలన్నా, లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలన్నా కూడా ఇవే షట్చక్రాలు మనకి ఉపయోగపడతాయి. వాటిని యాక్టివేట్ చేసుకోవాలి, అవి క్లెన్స్ అయి ఉండాలి, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటాము. అసలు మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బ్యూటిఫుల్గా మీరు తెలియజేస్తూ ఉంటారు ప్రతి టాపిక్ కూడా. సో దాన్ని స్కై అని అంటారు అని మీ ద్వారా నేను వినడం జరిగింది. సింప్లిఫైడ్ కుండలిని యోగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క చక్రం గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం సార్. టు స్టార్ట్ విత్ మూలాధారం. ఫస్ట్ చక్రం అదే కాబట్టి మూలాధారం అనేది అసలు ఎలా ఉంటుంది, అలాగే మన జీవితం మీద అది ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకునే అంటే సామాన్యులు కూడా చేసుకోవచ్చా, చేసుకోగలమా అసలు? పైగా ఇంకా అస్ట్రాలజీని కూడా మనం లింక్ చేసుకుంటే కనుక గ్రహాలు కూడా రిలేట్ అయి ఉంటాయి ఆ చక్రాలకి. ఒకవేళ మూలాధారానికి ఏ గ్రహం అనేది రిలేట్ అయి ఉంటే మూలాధారం యాక్టివేట్ అయితే ఆ గ్రహం కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అసలు చక్రాల గురించి? తప్పకుండా అండి. ఇందులో షట్చక్రాలు అనే తత్వానికి సంబంధించి మనం చూసుకుంటున్నప్పుడు మానవ శరీరం ప్రధానంగా పంచభూతాల వాటి వలన కలయికతోటి ఏర్పడిన శరీరం. దానికి ఆ శరీరానికి ఒక జీవత్వం రావాలి అంటే ఆత్మ అనేది ఉండాలి, ప్రాణం అనేది ఉండాలి. దాని తర్వాత ప్రాణం, ఆత్మ అనే తత్వాన్ని ప్రతిఫలించడానికి మనసు అనేది ఉండాలి. ఆత్మ లేనిదే మనసు అనే దానికి విలువ లేదు. అంటే ఇక్కడ ఇందులో ప్రధానంగా ఈ 5 గ్రహాలు శుక్ర, కుజ, గురు, బుధ, శని, ఈ 5 గ్రహాలు పంచభూతాలకి ప్రతీకలైతే ఆత్మ అనే ఒక ప్రత్యేకమైన తత్వానికి, అంటే మన జ్యోతిష శాస్త్రపరంగా వీటన్నిటిని చూసుకున్నప్పుడు ఆత్మకారక గ్రహం రవి. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకుని 5 + 1 6 వీటిని షట్చక్రాలుకి అంటే ఒక్కొక్క చక్రానికి సంబంధించి ఒక్కొక్క గ్రహ ఆధిపత్యం ఇవ్వటం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఆత్మ అనే తత్వానికి, ఆత్మ అంటే శరీరంలో జీవత్వం ఉండటం కదా, అది ప్రతిఫలించాలి అంటే దానికి ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఏమిటంటే చంద్రుని మీడియం. అంటే మనకు సహజంగా సూర్యుడి నుంచి వచ్చే సూర్యకాంతిని మనకి గ్రహించి మనకి తిరిగి అందజేసేవాడు చంద్రుడు. ఈ కారణం చేత మరొక చక్రాన్ని కూడా సహస్రార చక్రానికి దగ్గరగా ఆజ్ఞాచక్రము అనే ఒక ప్రత్యేకమైన చక్రాన్ని గుర్తించి దానికి చంద్రుడి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అప్పుడు 6 గ్రహాలు అంటే 6 చక్రాలు, షట్చక్రాలు, వాటికి 6 ప్రధానమైన గ్రహాలు. భూమికి ఉపగ్రహమైన చంద్రుడు ఈ ఆజ్ఞాచక్రానికి అధిపతిగా అనేది. ఇందులో షట్చక్రాలు అనేది ఏమిటంటే ప్రధానంగా ఇది శరీరంలో కనిపించని తత్వాలు, ఒక ప్రత్యేకమైన పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్. ఇవి బయటికి కనిపించేవి కాదు, అంటే అనాటమీ ప్రకారం చెక్ చేసుకుంటే కనిపించేవి కాదు. ఎలా చెప్తారు? పెటల్స్ ఉంటాయి, అది కలర్తో ప్రభావితం. అది అనుభవపూర్వకంగా పూర్వకాలంలో శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు, యోగులు వీరు అనుభవపూర్వకంగా ఒక యోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు అంతర్ముఖంగా చూసి వాటికి అంతర్ముఖంగా అంటే మెడిటేషన్ ద్వారా చూసి, ధ్యానం ద్వారా చూసి ఈ ప్రాంతంలో ఈ రకమైన తత్వం ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉన్న శక్తి మన శరీరంలో ఉంది, ఆ శక్తిని మేలుకొల్పటం ద్వారా, ఆ శక్తిని క్రమంగా ప్రజ్వలింపచేయటం ద్వారా, ఇంకా శక్తిని మేలుకొల్పి దానికి జీవత్వాన్ని ఇచ్చి దాన్ని గుర్తించటం ద్వారా మనం చాలా రకాలైన అనుభూతులను, కోరికలను, వీటన్నిటిని ఏదైనా గొప్ప స్థానానికి చేరుకోవడం. సిద్ధులు అదే అనుభూతులు, ప్రత్యేకమైన కోరికలు, ప్రత్యేకమైన సాధనలు ఇవన్నీ వస్తాయి అని పూర్వకాలపు
యోగులు గుర్తించిన విషయం. ఇందులో ఈ షట్చక్రాలను మనం ఎందుకు గుర్తించాలి అనే దానికి ప్రధానంగా ఈ జ్యోతిష శాస్త్ర పరంగా చూసుకున్నప్పుడు నిగూఢ జ్యోతిష్యము అనేది ఒక ప్రత్యేకంగా జ్యోతిష్యం శాస్త్రంలో ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ లేదా కొన్ని దాన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళినప్పుడు తాంత్రిక జ్యోతిష్యం. అకల్ట్ అనాలా? అకల్ట్గా తాంత్రిక. అకల్ట్ అంటే అది పూర్తిగా విరుద్ధమైనది. అకల్ట్ ఇది అంటే ఒకదానికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ లేని దాన్ని సిస్టమ్ ఆ విధంగా కాకుండా ఒక ప్రత్యేకమైన నమ్మకంతో చేసేది అకల్ట్ సిస్టమ్ అని అంటాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇది వీ కెనాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అకల్ట్ సైన్స్. జ్యోతిష్యాన్ని కొన్ని ప్రాంతాలలో జ్యోతిష్యాన్ని లేదా యోగా సంబంధించిన వాటిని అకల్ట్ సైన్స్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇది అకల్ట్ సైన్స్ కాదు. ఇది ఒక స్పిరిచువాలిటీకి సంబంధించింది, అంటే ఆధ్యాత్మికతకు సంబంధించింది. అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించి షట్చక్రాలు ఉన్నాయి అని గుర్తించే తత్వాలు 2 రకాల తత్వాలలో దాన్ని గుర్తించారు. ఒకటి శాక్తేయ తత్వం, 2 గాణపత్య తత్వం. గాణపత్య తత్వం, శాక్తేయ తత్వం ఈ 2 దగ్గరగా పోలి ఉండటం. అంటే ఇక్కడ పార్వతీ అమ్మవారు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన రూపం గణపతి అనేది మనకి అందరికీ విదితమైన విషయమే. ఇందులో గణపతిని బాలగణపతి, ఆ బాలగణపతి అనే తత్వం అది మొట్టమొదట మన సహజంగా ఏ పూజలకైనా వీటన్నిటికైనా గణపతి ఆరాధన చేసి మనం దాని తర్వాత పని చక్కగా జరగాలని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటాం కదా. అందుకని ఇక్కడ గణపతి తత్వానికి కూడా ఆపాదించారు. ఇక్కడ ఈ షట్చక్రాలలో ప్రధానంగా మొట్టమొదట ఉన్నది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం, దాని తదుపరి స్వాధిష్టాన చక్రం, దాని తర్వాత మణిపూరక, దాని తర్వాత అనాహత, విశుద్ధ, సహస్రార చక్రానికి దగ్గరగా ఉన్నది ఆజ్ఞాచక్రం. వీటికి గ్రహ స్థితిగతులను ముందు వివరించినట్లుగా మూలాధార చక్రానికి ఆధిపత్యాన్ని శుక్రగ్రహ ఆధిపత్యం ఇచ్చారు. స్వాధిష్టాన చక్రానికి ఆధిపత్యం కుజుడు. దాని తర్వాత మణిపూరక చక్రానికి ఆధిపత్యం గురువు. అనాహత చక్రానికి ఆధిపత్యం బుధుడు. విశుద్ధ చక్రానికి ఆధిపత్యం శని. దాని తర్వాత సహస్రార చక్రానికి, అంటే అది ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కార స్థితి కాబట్టి సహస్రార చక్రానికి ఆధిపత్యం రవి. సహస్రార చక్రానికి కొంచెం దగ్గరగా సూర్యుడి నుంచి వచ్చే వెలుగును మనకి ప్రతిబింబింపచేసే తత్వం అది కాబట్టి అక్కడ ఒక ఆజ్ఞాచక్రం అనే దానికి ఉంటుంది. చక్రానికి ఆధిపత్య గ్రహంగా చంద్రుడు. ఈ విధంగా 7 గ్రహాలని ఈ విధంగా చెప్పారు. నిజానికి 6 చక్రాలు మాత్రమే శరీరంలో ఉంటాయి. అనుసంధానంగా సహస్రార చక్రానికి అనుసంధానంగా ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ అంటే నిగూఢ జ్యోతిష్యానికి సంబంధించిన విషయం. ఇది ఆధ్యాత్మిక జ్యోతిష్యానికి సంబంధించిన విషయం కూడా. ఇక్కడ ప్రధానంగా ఈ మూలాధార చక్రంలో ఇక్కడ జాగృతమై అంటే నిద్రాణ స్థితిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది ఆ మూలాధార చక్రం మానవ శరీరంలో జననాంగాలకి దగ్గరగా ఉంటుంది. సో వీటి కారణం చేత జననాంగాలకి దగ్గరగా ఉండటం, ఆ ప్రాంతంలో ఉండటం, అది నిద్రాణ స్థితిలో ఉన్న కారణం చేత ఆ శక్తిని ప్రేరేపించినట్లయితే ఆ శక్తి క్రమంగా దానికి ఆ జీవత్వాన్ని ఇచ్చిన సమయంలో ట్రావెల్ చేస్తుంది. అది గ్రాడ్యువల్గా వెన్నుపాము వెంట ఈ 6 చక్రాలు, ముఖ్యంగా సహస్రార చక్రం, ఆజ్ఞాచక్రం అది ప్రారంభించే లోపల మిగతా ఈ 4 చక్రాలు విశుద్ధ చక్రం వరకు ఈ చక్రాలు ఇవి వెన్నుపాము వెంట ఉంటుంటాయి. కాబట్టి ఇందులో ఈ మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి, ఆ శక్తిని శాక్తేయులు లలితాశక్తి అని అనుకుంటారు. ప్రారంభంలో అది గణపతి యొక్క బాల గణపతి రూపంగా గాణపత్యంలో భావిస్తారు. ఆ శక్తిని ప్రేరేపించటం ద్వారా క్రమంగా అది ఆ శక్తి పైకి ఎదుగుతూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రార చక్రాన్ని చేరుకోవటం వల్ల దాని సాధనతోటి చేరుకున్న సమయంలో వారు మోక్షాన్ని పొందటం, అంటే శారీరకపరమైన భౌతికపరమైన మోక్షం కాదు, అంటే పూర్తిగా వారు ఆధ్యాత్మిక పరంగా ఎటర్నల్ విజ్డమ్ పూర్తిగా
ఆధ్యాత్మికతలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవటం, అన్ని సిద్ధులు కోరుకున్న వారికి అష్టసిద్ధులు నవసిద్ధులు అని చెప్తూ ఉంటారు కదా, ఇటువంటి సిద్ధులు అన్నీ వారికి రావటం, ఇదంతా ఐహికంగా వారికి ఉపయోగపడేది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ సాధన చేయటానికి గురువు ఆజ్ఞతోటి, గురువు మార్గనిర్దేశకత్వంతో, గురువు గైడ్ తోటి, అతని గైడెన్స్ తోటి ప్రాక్టీస్ చేసినప్పుడు దాదాపు కనీసం 3-4 సంవత్సరాల పాటు ప్రత్యేకమైన యోగ సాధనతోటి మంత్రంతో ఆ విధంగా ప్రాక్టీస్ చేసిన సందర్భాలలో ఈ కుండలిని శక్తిని వారు సాధించగలుగుతారు. కానీ అలా కాకుండా మన జాతక చక్రంలో కొన్ని గ్రహ దోషాలు ఉన్న సన్నివేశాలలో కొన్నిటికి సంబంధించి ఆ దోషాలు, గ్రహాలకు సంబంధించిన దోషాలుండి వాటి పర్యవసానంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నిగూఢ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ షట్చక్రాలలో ఏదైనా చక్రానికి సంబంధించి దాన్ని ప్రభావితం చేయటం ద్వారా మనం ఆ ఇబ్బందులను, అంటే ఆ గ్రహ దోషాలను అధిగమించవచ్చు అనేది నిగూఢ జ్యోతిష్యంలో ఉన్న ఒక ప్రధానమైన అంశం. అద్భుతం సార్. మూలాధారం మరి శుక్రుడితో రిలేట్ అయి ఉంది కాబట్టి మూలాధారం గురించి చెప్పండి. మూలాధారం మరి శుక్రుడు అంటేనే వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటారు కదా మీరు, లగ్జరియస్ లైఫ్ అని, ఎవ్రీథింగ్, ఇంకా అందం, ఆనందం, ఎవ్రీథింగ్. మరి ఎట్లా శుక్రుడిని బలోపేతం చేసుకోవచ్చు, అట్లాగే మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎట్లా? ఇక్కడ ముందుగా జ్యోతిష శాస్త్ర విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ప్రధానంగా మనం గుర్తించవలసిన విషయం, ఒకటి ఆత్మకారక గ్రహం రవి, దాని తర్వాత ఆత్మ మనసు రెండు, దాన్ని ఆత్మకు సంబంధించి ఏదైనా ఒక ప్రతిబింబింప చేయాలి, ఇటువంటి తత్వానికి కారకుడు మనసు. కానీ మామూలు మనిషి తత్వానికి, ఒక మానవ జన్మకు సంబంధించి ఏ తత్వానికైనా ప్రతి సన్నివేశానికి, ప్రతి విషయానికి అందులో పారవశ్యతకు సంబంధించి కావచ్చు, లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, నిద్ర కావచ్చు, లైంగిక సుఖాలు కావచ్చు, సంతాన పునరుత్పత్తి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, ప్రతి విషయానికి కారకుడు శుక్రుడు. అందుచేత ఇక్కడ శరీరంలో ఏ చక్రాన్నైనా ప్రభావితం చేయటానికి మొట్టమొదట ప్రేరేపింప చేయవలసినది నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తిని ప్రేరేపింప చేయాలి. ఆ నిద్రాణ స్థితిలో అంటే చాలా స్తబ్దుగా ఉండి ఒక పాము వలె తనలో తను చుట్టుకున్న పాములాగా, నిద్రపోతున్న పాములాగా ఉంటుంది ఆ శక్తి అనేది కుండలిని ఉపాసకులు చెప్పేది, శాక్తేయ తత్వంలో వివరించేది. ఆ శక్తిని ప్రేరేపించడం అనేది మొట్టమొదటి పని, చేయవలసిన పని. ఆ విధంగా ప్రేరేపింపబడిన తర్వాత మిగతా చక్రాల గురించి, అంటే శరీరాన్ని మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లేదా జాతక చక్రంలో మిగతా గ్రహాలు ఏదైనా దోషాలు ఇస్తున్న సన్నివేశాల్లో వాటికి సంబంధించి నివారణోపాయాలు లేదా ఏదైనా శాంతి విధానాలు ఇటువంటి ఆచరించుకోవటానికి, ఆ తత్వానికి చేరుకోవటానికి మొట్టమొదటి చేయవలసినది మూలాధార చక్ర ప్రేరణ. ఎలా చేయాలి? మొట్టమొదటి మూలాధార చక్రం అనేది జననాంగాల దగ్గరగా ఉంటుంది అనేది ఒకటి. ఆ ప్రాంతానికి అధిపతి, ఆ తత్వానికి అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి శుక్రుడు. రెండవది ఒక ప్రత్యేకమైన బీజాక్షరం, లం అనే బీజాక్షరం పలకటం ద్వారా, అది తరచూ పలకటం ద్వారా మూలాధార చక్రం ఆ ప్రాంతంలో ఉన్న జననేంద్రియాలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైన ఆ శక్తి ప్రేరేపింపబడుతుంది అనేది అనుభవపూర్వకంగా అర్థమైన విషయం. అది నిజానికి అది ఎసోట్రిక్ ఎస్ట్రాలజీలో వివరించేది, కుండలిని శక్తిలో కూడా వివరించేది. ఈ ప్రత్యేకమైన బీజాక్షరం ఉచ్చారణ ద్వారా, రిపీటెడ్గా ఉచ్చారణ ద్వారా వారు క్రమంగా అటువంటి భావోద్వేగాలకు లోను కావటం, ఇటువంటివి ప్రారంభంలో జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఈ చక్రాన్ని ప్రేరేపించే విధానం ఎలాగంటే, ఏ చక్రం ఇందులో ఐహిక సంబంధిత విషయాల గురించి త్వరతగతిన కుండలిని ప్రేరేపించి పొందటాన్ని స్కై అంటారు, సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటారు. ఈ తత్వంలో మొదలు పెట్టడానికి ఎవరైనా చేయవలసినది మొట్టమొదట వాళ్ళు క్రమశిక్షణాయుతమైన జీవన విధానం కలిగి ఉండటం, అంటే ఆహార నియమాల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు ఉండటం. రెండవది వారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్లో పెట్టుకోవటం, అంటే ప్రాణాయామం చేయటం. ఇది ఏ చక్రాన్ని ప్రేరేపించాలనుకున్నా
మొట్టమొదటి అవసరమైనది ప్రాణాయామం. దాని తర్వాత కూర్చోవలసినది పద్మాసనం కానీ లేదా వజ్రాసనం కానీ మూలాధార చక్రాన్ని ప్రేరేపించే సన్నివేశాలలో ఆ మూలాధారాన్ని కానీ స్వాధిష్టానాన్ని కానీ, అంటే మొదటి చక్రం రెండవ చక్రం ఇంకొంచెం పైన ఉంటుంది ఆ ప్రాంతం, అంటే ఈ సెక్సువల్ ఆర్గాన్స్ని ప్రేరేపించేది, అంటే మగవారికి సంబంధించి అక్కడ ప్రోస్టేట్ గ్రంథి ఈ ప్రాంతాన్ని ఇటువంటి వాటిని ప్రేరేపించే స్థానంలో ఉండే స్థితి స్వాధిష్టానం. ఆ స్వాధిష్టాన శక్తికి అధిపతి కుజుడు, అది తర్వాత వివరిస్తాను. ఈ రెండు తత్వాలను ప్రేరేపించే సన్నివేశాలలో వారు చేయవలసిన ఏంటంటే మొట్టమొదట పద్మాసనం పోస్చర్లో, అంటే పద్మాసనంలో కూర్చొని కుడి చేయి ఎడమ చేతి కుడి చేతి రెండు బొట్టన వేళ్ళని ఈ చూపుడు వేళ్ళతోటి గట్టిగా ఒత్తి పట్టుకోవటం. ఇలా పట్టుకుని వాళ్ళు పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఈ క్రింద భాగం ఇది మోకాలకు తగిలే విధంగా కూర్చొని ధ్యానం చేసుకోవటం. మొట్టమొదటి ధ్యానం చేసుకోవటం వాళ్ళు గురువులకు సంబంధించి వారు గురువు ఉపదేశం లేదా ఎవరినైనా గురువుగా భావించినప్పుడు వారి రూపాన్ని తలుచుకోవటం, మొట్టమొదటి తల్లిదండ్రుల్ని, తర్వాత గురు రూపాన్ని తలుచుకోవటం. ఆ తదుపరి బాల గణపతి రూపాన్ని తలుచుకోవటం. ఇక్కడ బాల గణపతి రూపం ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి గణపతి యొక్క తత్వం ఏమిటి, గణపతికి ప్రత్యేకమైన వాహనంగా చెప్పుకునేది ఎలుక కదా, మూషిక వాహనం అంటాం. ఈ ఎలుక తత్వంలో ఇంకా చిట్టి ఎలుక అంటారు చూసారా, చిన్న ఎలుక, ఈ తత్వంగా ఉంటుంది. అది ఆ తత్వాన్ని మననం చేసుకోవటం, గుర్తు తెచ్చుకోవటం. ఈ విధంగా చేయటం వల్ల చిట్టెలుక ఒక మామూలు స్థాయిలో ఉండదు, అది మామూలుగా కామ్గా మనకు ఫోటోలో కనిపించే విధంగా ఉంటుంది. ఫోటోలో మూషిక వాహనం అనేది మన గణపతి దగ్గర కాళ్ళ దగ్గర ఇట్లా ఉంటుంది, ఏదో తింటున్నట్లనే ఫోటోలా ఉంటుంది. కానీ చిట్టెలుకని ఎక్కడ వాళ్ళు చిత్రీకరించి చూపించారు కదా, మన ఇళ్లలో తిరిగే చిట్టెలుకను గుర్తు తెచ్చుకుంటే అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఆ తత్వాన్ని మనం చూసుకుంటున్న టైంలో, దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఇది స్థిరంగా ఉండటం కొరకు, అంటే అది పరిగెడుతుందని ముఖం చూడాలి అనే ఆలోచనతో మనం జాగ్రత్తగా చూస్తున్నాం అంటే ఆ విధంగా ఏకాగ్రత కుదురుతుంది. ఓకే, అందుకని గణపతి రూపాన్ని మొదట తలుచుకోవాలి. ఆ తదుపరి క్రమంగా వారు ఈ విధంగా పట్టుకొని కేవలం లం అనే బీజాక్షరంతో తరచుగా రిపీటెడ్గా చేస్తూ ఉండటం. ఏది చిట్టెలుక రూపం అన్నాం కదా, గణపతికి సంబంధించిన మూషిక వాహన రూపం అన్నాం కదా, ఆ తత్వాన్ని తలుచుకుంటూ వాళ్ళు కనీసం ఒక 108 సార్లు, లేదా ఇది మనం కొలతలు ఈ విధంగా వేసుకునే కన్నా కాలమానం ప్రకారం, అంటే ఇంచుమించు మొదట 3-4 నిమిషాలు వారు ప్రాణాయామం చేస్తూ ఉండటం. దాని తర్వాత వాళ్ళకి అనుకూలమైన కాళ్ళు నొప్పులు పుట్టకుండా మిగతా, అంటే కింద కూర్చొని పద్మాసనంలో కూర్చున్న సన్నివేశాల్లో కాళ్ళు కిందకి ఏదన్నా కాళ్ళకి తగిలి నొప్పి పుట్టే పరిస్థితులు ఉంటాయి కదా, అటువంటివి లేకుండా ప్రశాంతంగా కూర్చొనే విధంగా ఉండి వాళ్ళు ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు, మినిమం కనీసం 15 నిమిషాల సేపు, మొదట 4 నిమిషాల సేపు వారు ఈ ఎలుక తత్వాన్ని, అంటే మూషిక తత్వాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారికి చంచలంగా ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఆ తత్వం వాళ్ళ కంటికి కనపడుతూ ఉంటుందో వారికి ఏకాగ్రత కుదరటం అనేది మొదలవుతుంది. ఆ సమయం నుంచి కనీసం ఒక 15 నిమిషాల సేపు లం అనే బీజాక్షరాన్ని తలుచుకుంటూ ఉన్న సన్నివేశంలో శరీరంలో మొదటి ఈ విధంగా ప్రక్రియ జరిగిన 11వ నిమిషం తర్వాత నుండి 4 నిమిషాలు ప్లస్ 7 నిమిషాలు 11 నిమిషాల తర్వాత నుండి వెన్నుపాము క్రింద భాగంలో, పూర్తిగా కింద ఒక చిన్న గుండ్రంగా ఇది వస్తుంది, ఆఖరి వెన్నుపూస, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కదలిక అనేది వారే గుర్తించగలుగుతారు, ఒక పాజిటివ్ సెన్సేషన్ గుర్తించగలుగుతారు. అది దాన్ని గుర్తిస్తూ ఉంటే, గుర్తించటం వల్ల అది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆ అనుభూతిని పొందటం ద్వారా వారు ఇంకొంచెం అలౌకిక ఆనందాన్ని పొందుతారు. అనుభూతి ప్రత్యేకంగా ఏదో ఒక ఉదాహరణ కొంతమంది చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన సువాసనలు ఏదో రకంగా వాళ్ళ చుట్టుపక్కల సువాసనలు వస్తున్నట్లుగా కొంతమంది ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా శారీరక తత్వం ప్రకారం వారు
శరీరం నొప్పులు పుట్టకుండా నిటారుగా వెన్నుపాము నిటారుగా ఉంచి చేసిన సన్నివేశాలలో ఆ ప్రాంతంలో వెన్నుపాముకి చిట్ట చివర ఉండే వెన్నుపూస దగ్గర ఒక ప్రత్యేకంగా ఒక అనుభూతిని పొందుతారు. అది పొందిన తర్వాత వారు క్రమంగా ఒక నిద్రాణ స్థితిలోకి వెళ్తారు. నిద్రాణ స్థితిలోకి వెళ్ళటం అంటే ఒక అనుభూతిని పొందుతారు. ఇంకా ఎక్కువసేపు అంటే లమ్ అనే బీజాక్షరాన్ని కూడా ఉచ్చరించడం చేసిన తర్వాత క్రమంగా దాన్ని కూడా క్రమంగా దాన్ని కూడా మర్చిపోయి హ్యాపీ రిలాక్సేషన్ మోడ్లో ఉంటారు. అంటే ఉదాహరణకి దీన్ని మరొక రకంగా పోల్చుకుంటూ ఉంటే ఎవరైనా మనకి చాలా ప్రేమపూర్వకంగా మసాజ్ కుర్చీలో కూర్చున్నప్పుడు మసాజ్ చేస్తూ ఉన్నారనుకోండి, క్రమంగా వారు ఆ అనుభూతికి లోనవుతూ ఉంటారు. వారు ఆ తలలో వేర్లు పెట్టి ఇట్లా నిమరటం ఏదో ఒకటి చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఆపిన తర్వాత కూడా ఆ విధంగా చేసిన తర్వాత కూడా ఆ అనుభూతిని అనుభవిస్తూ క్రమంగా ఒక అలౌకిక ఆనందంలో, ఒక ప్రత్యేకమైన ఆనందంలో వాళ్ళు కొంచెం నిద్రపోయే పరిస్థితి లాంటిది ఉంటుంది. అటువంటి స్థితి ఏర్పడుతుంది. మూలాధార చక్రాన్ని ప్రేరేపించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటంటే, ఒకటి మొట్టమొదట భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఉన్న సన్నివేశాలలో, స్నేహితుల మధ్య స్పర్ధలు ఉన్న సన్నివేశాల్లో, ప్రేమికుల మధ్య ఉన్న సన్నివేశాలలో వాటికి సంబంధించి వారిద్దరి మధ్య మరలా పునఃసఖ్యత ఏర్పడుతుంది. అంటే ఎవరో ఒకరు ప్రారంభం చేయాలి కదా, వారి స్నేహితులు భార్య కానీ భర్త కానీ ఇది చేయాలి. అదే స్త్రీలకు సంబంధించి అయితే వారికి ప్రత్యేకంగా వారికి ఋతుకాలం అనేది ఉంటుంది కాబట్టి ఋతుకాలంలో మాత్రం తప్ప ఆ సమయంలో అస్తవ్యస్తంగా మనకు ఆరా అనేది, శరీరానికి సంబంధించిన ఆరా అనేది ఉంటుంది అనేది పూర్వపు వైజ్ఞానికులు కనుక్కున్న విషయం. కాబట్టి ఆ సమయంలో తప్ప మిగతా సమయాలలో ఎవరైనా ఈ సాధన చేయొచ్చు. చేసిన సన్నివేశాలలో మొట్టమొదట భార్యాభర్తల మధ్య లేదా స్నేహితుల మధ్య వీరి మధ్య సమస్యలు లేకుండా పోతాయి. రెండవది వారికి వీటికి సంబంధించి అంటే ఐహిక సుఖాలకు సంబంధించిన విషయాలలో ధనపరమైన కాదు. రెండవ స్టెప్ ఏమిటంటే సెక్షువల్ ప్లెజర్స్ సంబంధించి వీటికి సంబంధించి అసమతుల్యతలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అవి గ్రాడ్యువల్గా తొలగిపోవటం అంటే దానికి సంబంధించిన ఇంపార్టెన్స్, ఏ సమయంలో ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది జ్ఞానం అనేది ఇద్దరి మధ్య ప్రత్యేకమైన ఒక ఆరా డెవలప్ కావటం, వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అనేది డెవలప్ కావటం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకుంటున్నప్పుడు మనందరికీ అవసరమైన విషయం ఆర్థికపరమైన విషయాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏమిటంటే సమయానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోవటం. ఇప్పుడు పెట్టుబడులు పెట్టే విషయం అనుకుందాము. మనం పెట్టుబడులు ఆ సమయానికి ఒక ప్రత్యేకమైన సమయంలో స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి ఎవరైనా చేస్తున్నారనుకుందాం, ఓ ప్రత్యేకమైన సమయంలో వారు చేసి ఉన్నట్లయితే రిటర్న్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా సమయానుకూలంగా అప్పులు ఇవ్వటం, సమయానుకూలంగా అప్పులు తీర్చటం, సమయానుకూలంగా స్థిరాస్తులు కొనటం, అదే సమయానుకూలంగా సందర్భానుకూలంగా స్థిరాస్తులు నమ్మటం, వీటి ద్వారానే కదా వచ్చేది. లేదా పొదుపు చర్యలు. ఈ ఆర్థికపరమైన విషయాలన్నిటికీ మూల కారణం సమయానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోవటం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం. ఇటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి కేవలం ఈ లమ్ అనే బీజాక్షరం తోటి మూలాధార చక్రాన్ని ప్రేరేపించడం ద్వారా ఐహిక సుఖాలు అంటే ప్రధానంగా వీటికి సంబంధించి. మూడవ పాయింట్, ముఖ్యమైన మూడవ పాయింట్, శుక్రుడు శారీరక చర్మ సౌందర్యానికి, కాంతికి, వీటన్నిటికీ కారకుడు. చర్మానికి సంబంధించిన ఇబ్బందికర సమస్యలు ఎదురవుతున్న వారికి వాటికి సంబంధించి కూడా ఇదే బీజాక్షరంతో వారు చేస్తున్న సన్నివేశాలలో అంటే దీర్ఘకాలికంగా చాలా సమస్యలు శారీరక చర్మ కాంతి చాలా తక్కువగా ఉంది, కాంతివంతంగా లేదు, లేదా ఏదైనా అనారోగ్య సమస్యల ద్వారా తరచూ బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి సన్నివేశాలలో వీరు క్రమం తప్పకుండా మూలాధార చక్రాన్ని ప్రేరేపించుకుంటూ వెళ్ళిన సందర్భాల్లో రోజుకి కనీసం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ముందు వివరించినట్లుగా వారు ప్రత్యేకమైన అనుభూతి పొందేంత వరకు ఆ బీజాక్షరాన్ని చదవటం ద్వారా అది వారికి ఇటువంటి రుగ్మతలు, చర్మ కాంతి లోపాలతో వచ్చే రుగ్మతలు తొలగిపోతాయి. ఇవి రైట్. సో ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ టైంలో చేయాలి అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా మనకి అష్టమి అనేది
రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు ఇది అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన తిథులుగా భావిస్తాం. రెండవది అమావాస్య అనేది అది ప్రత్యేకంగా అమావాస్య తిథి రోజు మంత్రజపం ఏదైనా చేయటానికి. దాని తర్వాత మనకి పంచాంగంలో వివరిస్తూ ఉంటాం వైద్యుతి వ్యతిపాత పర్వకాలాలు అని. అంటే రవిచంద్ర గ్రహాల మధ్య ప్యారలల్ ఆస్పెక్ట్ జరుగుతున్న సమయాలు. ఈ సమయాలలో ఈ తత్వాన్ని మూడవది ఇందులో గణపతికి సంబంధించిన దాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకున్నాం కాబట్టి గణపతి తత్వానికి సంబంధించినది మన సహజంగా రెండు పక్షాలలో వచ్చే చతుర్థి తిథులు. ఈ తిథులలో వారికి ముఖ్యంగా ఈ టైం అంటే పర్వకాలాలకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైన టైం ఉంటుంది. మిగతా సన్నివేశాల్లో తిథుల ప్రకారం చూసుకున్న సన్నివేశాల్లో వారికి ఆ తిథి నిడివి ఉన్న సమయంలో వాళ్ళకి అనుకూలమైన సమయం వారు తీసుకొని వారు ప్రత్యేకంగా దేవుడి గదిలోనే కూర్చొని చేయాలి లేదా ఏదో ఒక దేవాలయంలో చేయాలి ఇటువంటి నిబంధన లేకుండా వారికి సౌకర్యవంతంగా ఉన్న ప్లేస్లో కింద కూర్చొని ముఖ్యంగా ఈ పద్మాసన పోస్చర్లో అనేది కూర్చోవటం. రెండవది ఈ ముద్రలో ఉండటం. బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా సార్? ఎప్పుడైనా వారికి ప్రారంభించటం వారికి అనుకూలమైన టైంలో ప్రారంభించండి. ఏకాగ్రత కుదరటం ఇదంతా అనేది క్రమంగా వారికి మనసుకు అర్థమయ్యే విషయం. తెల్లవారుజామున అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు మనం ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో చేయటం వలన అనుకూలమైన ఫలితాలు వస్తాయి అనేది వారికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్ టు గెట్ ద బెటర్ రిజల్ట్స్? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మొట్టమొదట మూలాధార చక్రాన్ని ప్రేరేపితం చేయటం, అది స్థిరపరచటం. ఒక రోజు 2 రోజులు ప్రేరేపించటం వలన అది స్థిరపడదు. కనీసం ఒక 48 రోజుల పాటు పద్ధతి ప్రకారం చేసినప్పుడు అది స్థిరపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కుజునికి సంబంధించిన శాంతి విధానము, గురువుకు సంబంధించిన ఇబ్బందికర స్థితి నుంచి బయటపడటానికో అనుకుందాం. అప్పుడు గురువుకు సంబంధించి అనుకున్నప్పుడు మణిపూరక చక్రానికి ఆధిపత్య గ్రహం గురువు కాబట్టి వాటికి సంబంధించి మణిపూరక చక్రం వరకు రావాలంటే మూలాధార చక్రాన్ని స్వాధిష్టాన చక్రాన్ని 2 చక్రాలను ప్రభావితం చేయాలి. అంటే ఇట్ టేక్స్ అరౌండ్ 48 + 48 96 డేస్. దాని తర్వాత 96 డేస్. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వెళ్తున్న సన్నివేశాలు పడుతుంది అని చెప్పారు మొదట్లోనే. అవును, రైట్ సార్. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. మూలాధారాన్ని అయితే ఇట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, కానీ గురుముఖతగా తీసుకోమన్నారు. ఇది కానీ వీడియోలో మీరు వివరించారు కదా, సో స్టార్ట్ చేయొచ్చా చూసిన వాళ్ళు? ఏదైనా కుండలిని శక్తి ప్రేరేపించటం అనే భావనతోటి వెళ్తే కుండలిని శక్తిని ప్రేరేపించటం, ఆ శక్తి శరీరంలోకి ఉండటం, నిద్రాణ స్థితిలో ఉన్న శక్తిని ప్రేరేపించటం, సిద్ధులు పొందటం, ఇది అనేది కేవలం గురుముఖతగా గురు ఆజ్ఞతోటి వారి గైడెన్స్ తోటి మాత్రమే చేయాలి. లేని సందర్భంలో చెప్తున్నారు కాబట్టి ఇది ఎసోట్రిక్ అస్ట్రాలజీకి సంబంధించిన నిగూఢ జ్యోతిష్యానికి సంబంధించిన ఒక పరిహార మార్గంగా చెప్తున్నాం కాబట్టి ఇది కేవలం తాత్కాలికంగా వారికి ఆ ఇబ్బందికర సన్నివేశం నుంచి తొలగిపోవటానికి మాత్రం ఉపయోగపడుతుంది. అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మూలాధారం తర్వాత స్వాధిష్టానం ఆ చక్రం గురించి మీరు చెప్తే తెలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం.